కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బట్టి జగపతి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామని, అదేవిధంగా కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తామని మోసం చేశారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని 4 నెలలు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, ఎస్కే అహ్మద్, కౌన్సిలర్లు, మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినప్పుడు రైతులకైతే అనేకమైన ఇబ్బందులు ఉండేవి. ఏంటంటే వడ్లు కొనబోతే నాణ్యత లేని వడ్లు, మనసంచులు కొనబోతే ఆడ లాఠీ దెబ్బలతో పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముతూ, ఇక కరెంటు పరిస్థితి అయితే చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు 3 గంటలు ఇస్తారా, 4 గంటలకు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోతుంది, దానికి ఒక టైం లేకుండే. ఆ విధంగా రైతులు పోయి రాత్రి పూట వస్తుందని పోయి ఆడ వచ్చి కొంతమంది కరెంటు దాంట్లో చచ్చిపోయారు, కొంతమంది పాములు గారు చచ్చిపోయారు. 50,000 అని ఇస్తారు. ఆ 50,000 తిరగాక 30,000 లంచాలకు పోతే 20,000 వచ్చు బెనిఫిషియర్. అదేవిధంగా వడ్లు మళ్ళీ సాగుకారు దగ్గర ఉండబోతే అంత ముఖపాయనే ఇది తీసుకోండి, అది ఇదంటే నీ సేటునే కామొక్తనే ఏదో కొద్దిగా తీసుకో సెటు అది అంటే మరి 3 నెలలకి ఇస్తా పైసలు. అట్లయితే మరి తగ్గి ధరకైతే పెట్టు గిట్లా రైతులను మోసం చేసే పరిస్థితి ఉండేది. అందుకే సార్ ఏం చేసిందంటే ఫస్ట్ రాగానే విద్యుత్ శక్తి విషయంలో చర్య తీసుకొని 24 గంటలు 29 రాష్ట్రాలలో ఏడలేని విధంగా 24 గంటల కరెంట్ వచ్చేటట్టు మొదలు చేసుకొని మిషన్ కాకతీయ పెట్టుకొని ఎక్కువ బోర్లు ఉన్నాయి కాబట్టి కనీసం భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా చెల్లలు తీయడం. దాని తర్వాత ఇక రైతుల విషయంకి వస్తే ఫర్టిలైజర్లు ఎంత అవసరం ఉంటుంది, ఎంత తీసుకురావాలి అని ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని ఒక్క సంచి కూడా కాదు, మనం ఇటు పోతారే రామంపేట పోతున్నావు కదరా, కోమటిపల్లి 2 సంచులు వేసుకురా ఆటోలు వచ్చేటప్పుడు అనే పరిస్థితికి వచ్చినాం. అంటే గతంకు మనం ఎంత చేంజ్ చేసినాం. దాని తర్వాత పండించిన పంట కూడా కేంద్ర ప్రభుత్వం అన్నది ఏమైనా ప్రభుత్వం వ్యాపారం చేసేదా. సరే వ్యాపారం అంటే ఎవరు దోసుకోకుండా మన దగ్గరికి, మన కళ్ళాల కాడికి వచ్చి, మన పొలాల కాడికి వచ్చి సెంటర్లు పెట్టుకొని వడ్డు వండుకొని 8-10 రోజుల్లో మళ్ళీ డబ్బులు తక్కువ చేసే విధంగా మరి ఆ విధంగా రైతులను మనం కాపాడుకుంటూ వచ్చినాం. దాని తర్వాత మిషన్ భగీరథ దాని ద్వారా ఇప్పుడు నా దగ్గర నర్సిపల్లిలో మొత్తం నా బాయికడికే నీళ్ళందరూ కూడా పోదు. ఇప్పుడు ఓలింట వాళ్ళని నల్లాలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా నల్లలు పట్టుకుంటున్నారు, ఎవరు ఆడడం బయటకు వస్తలేదు. ఆ విధంగా రైతుల విషయంలో అది చేసే కాక పెట్టుబడి లేక కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి రైతు బంధు కూడా మనం ఎకరాకి 5,000 కాడికి, ఏడాదికి 10,000 కాడికి మనం ఇచ్చినాం. అదేవిధంగా రైతు బీమా ఏ విధంగా చచ్చిపోయినా, నేచురల్ డెత్ చచ్చిపోయినా 60 లోపటి ఉన్న లోన్లలో మనం 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు, వాళ్ళ భార్య ఖాతాలో జమ అయ్యేటట్టు మనం చర్యలు తీసుకున్నాం. అట్లా రైతులను అనేక రకాలుగా ఆదుకున్నాం. అదేవిధంగా ఈ కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతం ఇంచుమించు మీ అవతలకి వెళ్ళి ఇంచుమించు మీకు కూడా వస్తుండొచ్చు మీరు, కానీ ఈ ప్రాంతంకి వెళ్ళి నిజాంపేట అక్కడికి వెళ్ళి రాబోయే కెనాల్స్ చేసుకున్నది కాడ తీసుకున్నది మనం 98 లక్షల కోట్లు లోన్. 1,00,000 కోట్లు తినేసిండని చెప్తున్నారు. తీసుకున్నదే 98 అంటే ఏం లేదా, జీరో ఉన్నది. ఆయన ఏం కట్టలేదు కదా, ఏం కట్టకుండానే మళ్ళీ తాగడానికి వచ్చినాయా? ఇప్పుడు వచ్చి పసుపిల్ల పడితే మేము బ్రహ్మాండంగా మా మీదకి నీళ్లు ఇప్పుడు తాగడానికి వస్తున్నాయి, ఏం పంటలకు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఈందలు కచ్చిపడే మొన్న కూడా బాగా లొల్లి పెడితే మొన్న నీళ్ళు కొని మన ఎదుర్తి ద్వారా ఇట్లకెళ్ళి వస్తాయి తూకానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.